ఓం శ్రీ గణేశాయ నమః. మా ఆతిథ్యానికి స్వాగతం. మా ఆతిథ్యంలో పొడి చట్నీ తయారీని చూద్దాం. కావలసినవి: పచ్చిశనగపప్పు 2 కప్పులు, గుండు మినప్పప్పు 2 కప్పులు, ఎండుమిరపకాయలు 1 కప్పు, ధనియాలు అరకప్పు, బెల్లం 1 కప్పు, చింతపండు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి అరకప్పు లేదా 1 కొబ్బరి చిప్ప, జీలకర్ర పావు కప్పు, మెంతులు 2 స్పూన్లు, నూనె పావు కప్పు, ఉప్పు తగినంత. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల నూనె పోయాలి. అది వేడెక్కాక దానిలో పచ్చిశనగపప్పును వేసి దోరగా వేయించాలి. ఇక్కడ చూపించిన విధంగా అడుగు అంటకుండా ఎర్రగా వేయించాలి. దాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 2 స్పూన్ల నూనె వేసి దానిలో మినప్పప్పు వేసి అది కూడా దోరగా వేగేలా వేయించాలి. ఇక్కడ నేను గుండు మినపప్పుని తీసుకున్నాను, ఎందుకంటే అది వేయించినప్పుడు కమ్మటి వాసనగా ఉండటమే కాక రుచిగా కూడా ఉంటుంది. అలా వేగిన మినపప్పుని శనగపప్పుని ఒక పళ్ళెంలో తీసి పెట్టుకోవాలి. ఇక్కడ చేతిలో ఉన్న విధంగా శనగపప్పు మినపప్పు కరకరమనేలా ఉండాలి. మళ్ళీ బాండీలో కొంచెం నూనె వేసి ధనియాలు వేయాలి. అవి కూడా బాగా వేయించాలి. ఇక్కడ గరిటెలో చూపిన విధంగా ధనియాలు కూడా క్రిస్ప్గా ఉండాలి. వాటిని కూడా వేగాక అదే పళ్ళెంలో పోసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేయించాలి. కొబ్బరిలో నూనె ఉంటుంది కనుక మనం ఇక్కడ నూనె వేయట్లేదు. అది కూడా వేగాక తీసి పళ్ళెంలో వేసుకోవాలి. తర్వాత కాస్త నూనె వేసి దానిలో జీలకర్ర వేయించాలి. అది బాగా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వాటిని మాడకుండా బాగా వేయించాలి. అవి 2 ఎర్రగా వేగాక దానిలోనే చింతపండు వేసి 1 నిమిషం పాటు వేయించి పళ్ళెంలో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ కట్టేసి మెంతులు వేయించాలి. ఎందుకంటే అప్పటికే బాండీ చాలా వేడిగా ఉంటుంది కనుక ఈ కాసిన మెంతులకు ఆ వేడి సరిపోతుంది. అవి కూడా వేగాక ఇలా బొమ్మలో చూపించిన విధంగా పళ్ళెంలో పోసుకోవాలి. ఇలా అన్నీ వేయించి తీసిపెట్టుకున్న వాటిలో తగినంత ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఒక పక్కగా బెల్లం పెట్టుకోవాలి. ఇక్కడ చూపిన విధంగా కాసిని దినుసుల్ని, కొంచెం మిర్చిని, కాస్త చింతపండు, బెల్లం, ఉప్పు ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీలో మెత్తగా పొడి అయ్యేలా తిప్పుకోవాలి. మిక్సీ తిప్పేటప్పుడు అన్నీ బాగా కలిసేలా స్పూన్తో కలుపుతూ మెత్తగా పొడి చేసుకోవాలి. దాన్ని ఒక పళ్ళెంలో పోసుకోవాలి. దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. ఈ పొడి కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా కలుపుకున్న పొడిని ఏదైనా సీసాలో కానీ డబ్బాలో కానీ పోసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ పొడిని మా అమ్మ నేర్పించింది. ఈ పొడి ఇడ్లీలోకి, దోశలకి, ఉప్మాలోకే కాదు వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీ రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు సమపాళ్లలో వేసుకుని చేసుకుంటే ఈ పొడి చాలా రుచిగా అనిపిస్తుంది. చాలామంది పొడిలో బెల్లం వేసుకోరు, కానీ తీపి ఇష్టపడేవారు ఒక్కసారి ఈ పొడిని చేసుకుని తిని ఆనందించండి. ధన్యవాదాలు.